అందరికీ హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏవి కుకింగ్ వరల్డ్. ఈరోజైతే నేను చాలా టేస్టీగా అలాగే చాలా సింపుల్గా చికెన్ పకోడీని అయితే చేశాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకండి, చిన్న టిప్స్ మిస్ అవుతారు. ఎలా చేశాను అంత సింపుల్గా అనేది అయితే డీటెయిల్గా చెప్తాను. సో చూడండి, వీడియోని అయితే స్కిప్ చేయకుండా. ఇలాంటి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ని తీసుకొని దాంట్లో అయితే నేను చికెన్ వేసుకుంటున్నాను. ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. సో తీసుకొని నీట్గా వాష్ చేసి వేసేసుకొని ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ని అయితే వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు. ఇలా వేసి టేస్ట్కి సరిపడా కారం వేస్తున్నాను. ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళు అయితే వేసుకోండి. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు తక్కువ. నేనైతే నా టేస్ట్కి తగ్గట్టుగా వేసాను. అలాగే దీంట్లో కొంచెం పసుపు వేస్తున్నాను. అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు వేసాను. అలాగే దీంట్లో అయితే నేను పెరుగు వేస్తున్నాను. సో ఇలా వేస్ట్ చేసి చూడండి ఒకసారి, చాలా బాగుంటుంది, సింపుల్ రెసిపీ. అలాగే దీంట్లో కొంచెం కసూరి మేతిని వేయించి వేసుకున్నాను, పచ్చిదే కాకుండా. ఇలా వేయించడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. అలాగే దీంట్లో ఒక హాఫ్ నిమ్మకాయ ముక్కనైతే పిండుతున్నాను. సో ఫుల్గా అవసరం లేదు, కేజీ చికెన్ తీసుకుంటే ఫుల్గా తీసేసుకోండి నిమ్మకాయని. ఇప్పుడైతే దీంట్లో ఫ్రెష్ది అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. అలాగే దీంతోపాటు ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసాను. దీంతోపాటు కొన్ని కాజులను అయితే వేసాను. ఇలా కాజులు వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది పకోడీ అయితే. ఇంకేం మసాలాలు వేయాల్సిన అవసరం లేదు, ఇంతే. ఇంకా వీటినే నీట్గా కలిపేసుకోవాలి చికెన్కి అంతా పట్టేలాగా. ఫస్ట్ అయితే ఇలా మొత్తం అంతా మసాలాలు పట్టేలాగా కలుపుకొని నీట్గా దీంట్లోకి వేరే ఏం పిండిలు, కార్న్ఫ్లోర్, మైదా లాంటిది అయితే ఏం వాడట్లేను. దీంట్లో అయితే నేను శనగపిండిని కూడా వాడట్లేదు, కొంచెం బియ్యం పిండిని అయితే వేస్తున్నాను. దాన్ని ఇలా జల్లించి వేసుకుంటున్నాను. సో ఇలా వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది, చాలా క్రిస్పీగా కూడా వస్తుంది పకోడీ అనేది. సో శనగపిండి, కార్న్ఫ్లోర్ లేకుండానే క్రిస్పీగా పకోడీ చేసుకోవచ్చు హెల్తీగా. సో ఇలాగ మొత్తం కలిపేసుకోవాలి. కలిపి దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెడితే చాలా బాగా ఉంటుంది టేస్ట్ అయితే. ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోతుంది, పైనుంచి క్రిస్పీగా కూడా ఉంటుంది, లోపల సాఫ్ట్గా పైనుంచి క్రిస్పీగా. ఇప్పుడు నేను స్టవ్ పై ప్యాన్ పెట్టి దాంట్లో ఆయిల్ని అయితే వేసుకుంటున్నాను. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని ఇలా వేసుకొని బాగా వేడవనివ్వాలి. అది వేడయ్యేలోపు ఫ్రిడ్జ్ నుంచి నేనైతే చికెన్ని తీసి బయట పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకోవడం కోసం ఇలా నూనె వేడవగానే దీంట్లో చికెన్ని ఒక్కొక్క ముక్కగా ఇలా వేసేసుకోవాలి. నీట్గా ఇలా వేసుకొని రెండు వైపులా మంచిగా ఎర్రగా కాల్చుకోవాలి. అప్పుడే లోపల నుంచి సాఫ్ట్గా, బయట నుంచి క్రిస్పీగా ముక్క అనేది వస్తుంది. ఫ్రిడ్జ్లో పెడితే అలాగే వస్తుంది. సో కొంతమంది బయట పెట్టి వదిలేస్తారు, అలా వదిలేయకండి, ఫ్రిడ్జ్లో పెట్టండి. అప్పుడు చూడండి ఎలా ఉంటుంది అనేది, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఇలా ఎర్రగా అయిన తర్వాత దీన్ని అయితే నేను స్టవ్ పై నుంచి తీసేసుకున్నాను. ఇంకా అంతా ఇలాగే చేసేసుకోవాలి. ఉన్న చికెన్ అంతా పకోడీలు ఇలాగే వేసేసుకొని సైడ్కి తీసేసుకున్నాను. ఇలా సైడ్కి తీసేసుకొని అదే ఆయిల్లో కొన్ని పచ్చిమిర్చీలను ఇలా కట్ చేసి వేసుకున్నాను. దాంతోపాటు కొంచెం కరివేపాకును కూడా వేసి వేయించుకుంటున్నాను. ఇలా వేసుకొని తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో దానికోసమే ఇలా వేయించుకుంటున్నాను. ఇలా వేయించేసుకొని వేడిగా సర్వ్ చేసేసుకోవడమే చికెన్ పకోడీని అయితే. చాలా సింపుల్గా ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి అయితే కంపల్సరీగా ట్రై చేయండి. ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి ఎలా వచ్చిందనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.